మొన్న బాల్కసుమన్ కూడా మాట్లాడిండు రేవంత్ రెడ్డిని రండా అని చెప్పేసి చెప్పుతో చూపెట్టుకుంటా. ఎట్లా చూస్తారు దాన్ని? ఇది చాలా 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 దుర్మార్గమైంది. ఒక్క రకమని కాదు, ఏదో చెప్తారు చూడు, మనం అప్పుడు ఇందుగలడందు లేని నాకు సందేహం లేదు, ఎందెందు వెతికినా కానీ ఆంధ్ర వాళ్ళ దోపిడైన అరుదన్నమో. కాలేజీలు పెట్టుకుంటే సరిపోయిందా? 33 జిల్లాల్లో 33 కాలేజీలు పెట్టినా అంటే కాలేజీలు పెట్టి డాక్టర్లు ఉత్పత్తి చేసి పేద ప్రజల సొమ్ము, పేద ప్రజల రక్కలు ముక్కలు చేసుకొని చెమట చుక్కల ద్వారా నువ్వు సెంటు రుద్దుకున్నట్టు డాక్టర్లు తయారు చేసి విదేశాలకు పంపడానిక? వేరే రాష్ట్రంలో 1000 ఎకరం ఈజీక్వల్ ఛత్తీస్గఢ్ తీసుకుంటే 1000 ఎకరం ఈజీక్వల్ తెలంగాణలో 1 ఎకరం. కేసీఆర్ ఓడిపోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటారు? అహంకారం. గాదే ఇన్నేకు కేసీఆర్ ఎందుకు ప్రయారిటీ చేయలేదు? రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీకు వినయ్ గారు నేను ఈ పదవి ఇస్తాను తీసుకోండి అని అంటే తీసుకుంటా? నాకెందుకు పదవి? రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 నెలల్లో అంటే ఇంకొక 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది, మళ్ళీ కేసీఆరే రాబోతున్నారు అధికారంలోకి అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఒక తెలంగాణ ఉద్యమ శ్వాస అని చెప్పొచ్చు, ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు ఇది? అంటే కోవట్లు ఉండడం అనేది, కోవట్లని రూపొందించడం అనేది అది చాలా సహజమైన విషయం. అది లేదనుకుంటే న్యూస్ ఐటమ్ అయింది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కుక్క మనిషిని గరిస్తే అది న్యూస్ కాదు, మనిషి కుక్కని గరిస్తే న్యూస్ అవుతుంది. కోవట్లు ఎక్కలేరు. భారత రక్షణ రంగంలోనే కోవట్లున్నారు. సిఏ ఏజెంట్లు లేరా? లేకపోతే పార్లమెంట్లో లేరా? లోక్సభలో లేరా? రాజ్యసభలో లేరా? లేకపోతే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో లేరా? లేకపోతే ఎక్కడ లేదు? రాష్ట్రపతి కార్యాలయంలో కోవట్లున్నారు, ప్రధానమంత్రి కార్యాలయంలో కోవట్లున్నారు, సీఎం ఆఫీస్లో కోవట్లున్నారు. కోవట్లు అనేది చాలా సర్వసాధారణమైన విషయము. అది కాబట్టి దాని గురించి లేరు అనుకోవడం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే మన అవివేకం అవుతుంది. కాబట్టి ప్రతి పార్టీ తన మనుగడ సాగించడానికి, తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, తన రాజకీయ పెత్తనాన్ని కొనసాగించడానికి ఖచ్చితంగా ఇతర పార్టీలు, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే తన పార్టీని బలోపేతం చేయడం కంటే, తన పార్టీని అన్ని రకాలుగా అన్ని విభాగాలుగా స్ట్రెంథన్ చేయడం కంటే ఎదుటి పార్టీని బలహీనపరచడమే తన గెలుపుకి సోపానం అనేది చాలా ఆయన వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి కేసీఆర్ ఇప్పుడు కాదు, మీరు మొత్తం తెలంగాణ ఉద్యమ క్రమం మొత్తం చూడండి. 2001 నుంచి 2014 దాకా జరిగినటువంటి ఆ ప్రస్థానంలో ఎన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం ఉంది. ఒక 6 నెలలు ఉంటే దాన్ని మళ్ళీ రద్దు చేస్తాడు, మళ్ళీ ఒక 6 నెలలు కాగానే మళ్ళీ రద్దు చేస్తాడు, మళ్ళీ ఒక సంవత్సరం కాగానే మళ్ళీ రూపొందిస్తాడు. ఎవడు సెక్రటరీ, ఎవడు జనరల్ సెక్రటరీ, ఎవడు వైస్ ప్రెసిడెంటో, ఎవడు పోలిట్ బ్యూరోనో, ఒక్క అధ్యక్షుడు తప్ప మిగతా వాడు ఎవడు నేను పలానా పోస్ట్లో ఉన్నానని చెప్పుకోవడానికి ఎన్ని రోజులు ఉంటామో తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే తన పార్టీని స్ట్రెంథన్ చేయడం కంటే, తన నిర్మాణాన్ని స్ట్రెంథన్ చేయడం, క్యాడర్ని స్ట్రెంథన్ చేయడం కంటే ఎదుటి పార్టీని బలహీనపరచడమే ఆయనకు కావాల్సినటువంటి పని. నిజంగానే ఉన్నారంటారా? ఉన్నారు. మొన్న ప్రొఫెసర్ కంచా ఎలియా గారు కూడా
గద్దర్ జయంతి రోజు చెప్పిండు ప్రభుత్వమా జాగ్రత్త అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసాడు. వాస్తవం అది. దాంట్లో ఏమి విచిత్రమైంది ఏం లేదు. దీనికి ఏదో పెద్ద రీసెర్చ్ చేయాలా, కొండంద వేలు కనబట్టినట్టు ఏదో ఇది పరిశోధన చేసి చెప్పేటువంటి అంశం కాదు. కోవర్ట్లు లేరు అనుకోవడమే తప్పు. ఖచ్చితంగా కోవర్ట్లు ఉంటారు. గత ప్రభుత్వం లేరా? గత ప్రభుత్వంలో ఒకవేళ ఆ కోవర్ట్లు లేకపోతే క్యాబినెట్లో జరిగాయి కానీ, లేకపోతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగాయి కూడా ఎట్లా తెలుస్తాయి? నాలాంటికే ప్రగతి భవన్లో కేసీఆర్ ఎన్ని గంటలకి, ఇప్పుడు ఈ సపోజ్ 12 గంటలకి ఎవరితో ఉన్నాడు, 5 గంటలకు ఎవరితో ఉన్నాడు, 10 గంటలకు ఎవరితో ఉన్నాడు, 12 గంటలకి అర్ధరాత్రి వేళ కూడా ఎవరితో ఉన్నాడు, పన్నడా పనిలేదా, ఏం జరిగేదని మాలాంటి వాళ్ళకే తెలుసు. ఖచ్చితంగా ఉంటారు. అసలు వాళ్ళని కోవట్లు అంటావా, ఇన్ఫార్మర్లు అంటావా, లేకపోతే మెసెంజర్లు అంటావా, లేకపోతే ఇంకోటి అంటావా, నమ్మక ద్రోహులు అంటావా, పదాలు ఏమన్నా వాడవచ్చు. ఇలా ఇప్పుడు వీళ్ళెంట ఎస్కాట్ ఉంటుంది, గన్మెన్లు ఉంటారు, పిఏలు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఆర్ఓలు, పిఏలు, పిఎస్డీలు, పిఎస్లు, ఓఎస్డీలు వాళ్ళు గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ పనిచేసిండ్రు, ఎవరి దగ్గర పనిచేసిండ్రు. మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా 2001 కార్యవర్గం పెట్టినప్పుడు కూడా కార్యవర్గంలో ఉన్నోళ్ళు కూడా టీడీపీ వాళ్ళ దగ్గర నెల జీతం తీసుకునేది. కార్యవర్గ సభ్యులే ఇక్కడ మళ్ళీ బయట తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఎందుకు? మీరు మహత్తరమైనటువంటి ఉద్యమ పోరాటం చేస్తున్నటువంటి నక్సలైట్ల దగ్గర కూడా అక్కడ కూడా పోలీసు వాళ్ళు కోవర్ట్లని, ఇన్ఫార్మర్లని, మెసెంజర్లను పెడతారు. దాంట్లో ఉన్నోళ్ళం కూడా కొంతమందిని వాళ్ళు నమ్మకస్తులుగా పెట్టుకొని వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, కుటుంబానికి డబ్బులు ఇస్తారు, జీతభత్యాలు ఇస్తారు, అన్నీ చేస్తారు. ఇది చాలా సర్వసాధారణమైన విషయము. కాబట్టి లేరనుకోవడమే మన భ్రమ అవుతుంది, అవివేకం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. ఇంకా మనం ఎప్పుడు పతనం అవుతుంది. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైతే భయంకరాలు మాట్లాడుతూ ఉన్నారో అది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. అసలు వాళ్ళ మీద వాస్తవంగా చెప్పాలంటే సుమోటోగా కేసు పెట్టాలి. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని అది పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకేమవుతుంది, బొంద పెడతాం, ఏం పదాలు ఇవి అసలు? ఏమన్నా చట్టం తెలిసిన వాళ్ళు, చట్టబద్ధంగా ఉన్నోళ్ళు మాట్లాడాల్సినయేనా? మామూలుగా తాగుబోతులు, తిరుగుబోతులు, లేకపోతే సారంగడి కాడ, లేకపోతే కళ్ళు కంపౌండ్ కాడ మాట్లాడుకున్నట్టున్నది కథ. అట్లా ఉండొద్దు. పాలన అంటే వ్యవస్థ అంటే ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలని ఈ ప్రజలు ఎన్నుకున్నారు. సుమారు 64 మంది కాంగ్రెస్ అయితే, 39 మంది బీఆర్ఎస్ అయితే, వీళ్ళు 8 మంది బీజేపీ అయితే, 7 ఎంఐఎం అయితే, 1 సిపిఐ అయితే, వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేయడానికే ప్రజలు వీళ్ళకు పట్టం కట్టిండ్రు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయి, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, రాజ్యాంగ చట్టబద్ధ పాలన కాకపోవచ్చు, లేకపోతే ఏవేవైతే జరిగినాయో మన ముఖ్యమంత్రి గారిని, గత ముఖ్యమంత్రి గారిని 9.5 ఏళ్లలో మనం ఎన్ని రోజులు చూసినాం సెక్రటరియట్లో? చూసినాం అసలు? ఆయన కుర్చీ ఎక్కడ, ఆయన కార్యాలయం ఎక్కడ, ఆయన దినచర్య ఎక్కడ జరగాల? ఏ ముఖ్యమంత్రి ఆయనే కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఎవరిదైనా కానీ మేము జీతాలు ఇస్తున్నాం మీకు, మీరు ఆయనే ప్రకటించుకున్నాడు కదా ఎల్బీ స్టేడియంలో, మేము ప్రజలకు సేవకులమని. ఈ ముఖ్యమంత్రి అయినా, గత ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇప్పుడు ఆయన గత ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన కేబినెట్ ర్యాంక్, అది ప్రతిపత్తి హోదా కలిగినటువంటి పార్టీకి ఆయన నాయకుడు ఆయన. కాబట్టి క్యాబినెట్ ర్యాంకు. ఇప్పుడు ఇలా నువ్వు తాగే నీళ్లు, తినే తిండి, తిరిగే ట్రాన్స్పోర్టు, నువ్వు పన్నా, కూసున్నా, తిన్నా అన్నీ మా కష్టార్జితం, మా చెమట చుక్కలవి, మా రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన ట్యాక్సుల ద్వారా మీరు ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. మీరు చేయాల్సిన పని ఏంది? ఒకరినొకరు తిట్టుకోవడమా?
ఓడు ఫలానా అంటే ఓడు ఫలానా, ఓడు ఫలానా అంటే అసలు ఆ భాష మాట్లాడాలంటే కూడా నాలాంటి వారికి అసహ్యంగా అదే అనిపిస్తుంది. మొన్న బాల్కసుమన్ కూడా మాట్లాడిండు రేవంత్ రెడ్డిని రండా అని చెప్పేసి చెప్పుతో చూపెట్టుకుంటా. ఎట్లా చూస్తారు దాన్ని? అది చాలా 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 దుర్మార్గమైంది. సరే ఈయన అన్నాడని ఆయన అన్నాడని నేను నా దృష్టిలో అయితే ఎవరన్నా తప్పే. అది రేవంత్ రెడ్డి అన్నా తప్పే, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నా తప్పే, ఇక అసలు సోయి లేనటువంటి తలతిక్క ఉన్నటువంటి రాము అన్నా తప్పే, ఎవరు కేటీఆర్ అన్నా తప్పే, ఎవరన్నా కానీ ఎవ్వరన్నా కానీ అటువంటి పద్ధతి కాదు. మీరు మా జీతగాన్లు, మా సేవకులు, మేము ఎంచుకున్నటువంటి నియమించుకున్నటువంటి మాకు పనిచేయడానికి ఉన్నటువంటి మీరు తిట్టుకోవడం ఎందుకు? 5 ఏళ్ళు గడువు ఇచ్చినాం, 5 ఏళ్ళు వీళ్ళని పాలన చేయమన్నాం, 5 ఏళ్ళు మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని చెప్పినాం. ఈ 5 ఏళ్ల కాలం ఎవరి పని వాళ్ళు చేయండి. ఇప్పుడు మనం చెప్తాం కదా, ఎవరి పని వాళ్ళు కుక్క పని కుక్క, నక్క పని నక్క, పులి పని పుని, పాము పని ఎవరి పని వాళ్ళు చేయమంటాం. అంటే జంతువులకేమో ఎవరి పని వాళ్ళు చేయమంటాం, కానీ మనం మనుషులు ఎందుకు చేయొద్దు? మనుషులను చేయొద్దా? ఒక అటెండరు నీ పని నీకు అంటాం, ఒక ఐఏఎస్ నీ పని నీకు అంటాం, ఓ సీఎం ముఖ్యమంత్రి నీ పని నీకు అంటాం. అది తప్ప నీకు వేరే ఎందుకు? నీకు ఎవడెక్కడ పోతే నీకెందుకు? ఎవడెక్కడ తిడితే నీకెందుకు? ఎవడెన్ని తొర్రి కూతలు కూస్తే నీకెందుకు? వాడు అహంకారంతో తిన్నదరగక వాగుతూ ఉన్నాడు. మనకెందుకు అవన్నీ? మీరు పొద్దున్న లేచిన కాంచి మీకున్న సమయంలో మీరు విశ్రాంతి తీసుకునే సమయం తప్ప మిగతా సమయం అంతా కూడా రోజుకి 16 నుంచి 18 గంటలు మీరు తెలంగాణ కోసం విధ్వంసమైన తెలంగాణ, ఆగమైన తెలంగాణ అది కాలేదా? మీకు మనకు కనపడతలేదా? విధ్వంసం అన్ని రకాలుగా అయింది. ఒక్క రకం ఏమున్నది ఆడ? ఒక్క రకమని కాదు, ఏదో చెప్తారు చూడు మనం అప్పుడు, ఇందుగలడందు లేనునకు సందేహం లేదు, ఎందెందు వెతికినా కానీ ఆంధ్ర వాళ్ళ దోపిడైన అరుదన్నమో ఇప్పుడు కూడా ఎందెందు వెతికినా విధ్వంసం ఉంది. ఆదివాసీ ప్రాంతాల విధ్వంసం జరగలేదా? గ్రామీణ ప్రాంతాల విధ్వంసం జరగలేదా? విద్యా వ్యవస్థల విధ్వంసం జరగలేదా? వైద్య వ్యవస్థల విధ్వంసం జరగలేదా? ఉపాధి రంగంలో విధ్వంసం జరగలేదా? నీటిపారుదల భారీ ప్రాజెక్టుల పేరుతోటి జరిగిన మొత్తం కాళేశ్వరం, మన్ను మశానం అంటే ఎంత విధ్వంసం జరిగింది? సెక్రటరియట్ కోసం అని చెప్పి మేము ఏందో అప్పుడేదో సెక్రటరియట్ లేనట్టు, ఇప్పుడేదో హైకోర్టు లేనట్టు వాళ్ళు తిక్క పని చేసినట్టు ఈయన కూడా తిక్క పని చేసి వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం లేకపోతే ఏంటిది మరి? అదేమన్నా బాగలేదా? పాతది ఎందుకు అని చెప్పేసి కొత్తది కట్టినట్టు. ఎందుకు పాత బాగలేదా? బాగలేదు, కూలిపోతుంది, అక్కడ అసలు వసతులు లేవు. మొత్తము 23 జిల్లాలకి 7 కోట్ల జనాభాకి జరిపిన సెక్రటరియటు 10 జిల్లాలకి 4 కోట్ల జనాభా సరిపోదా? ఒకవేళ ఏదైనా శిథిలావస్థలో ఉందో లేకపోతే మరమ్మతులకు ఉన్నప్పుడు నీకు కావాల్సినంత ప్రాపర్టీ ఉంది ఇక్కడ. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 కోట్ల జనాభాకు పరిపాలించడానికి ఇక్కడ అన్ని వసతులు ఏవైతే ఇక్కడ సమకూర్చబడినాయో వాటి ఎక్కడైనా వాడుకోవచ్చు. ఏమైందాడ? నాకు తెలిసి ఒక 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన బంగ్లాలు కూడా కూల్చిండ్రు, అవి బిల్డింగ్లు కూడా కూర్చిండ్రు. కాబట్టి ఇటువంటి ఈ పిచ్చి పనులు, మూర్ఖ పనులు, వ్యక్తిగత ప్రతిష్ట కోసం, వ్యక్తిగత ఆరాధన కోసం, నా పేరు ఇది ఎవరి కాలంలో జరిగిందంటే ఫలానా, ఏం ఫలానా? అరే మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ కట్టిండ్రు, ట్యాంక్ బండ్ మీద తిరిగేటి వాళ్ళందరూ వాడు ఎవడు కట్టిండు ఏందని ఎవడన్నా అనుకుంటాడా? బుద్ధ విగ్రహం పెట్టిండు, ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టిండు, ఎవరికి తెలుసు అసలు? నీకు అంటే ఇదంతా చూసుకుంటే చరిత్రలో ఇది కేసీఆర్ చేసిండు అని చెప్పేసి ఆయన స్వార్థం కోసమే చేసిన అనుకోవచ్చా? మరి లేకపోతే ఇంక వేరే ఏమైనా ఉందా చెప్పండి? కాళేశ్వరం ఎవరికి కావాలా? ఎవరి కోసం? అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎప్పుడు కూడా ప్రయారిటీ ఆర్డర్లో పనులు జరగాల. ప్రయారిటీ ఆర్డర్లో ఇప్పుడు నేను చిన్నప్పుడు నా హైట్కు తగ్గట్టు, నా వయసుకు తగ్గట్టు బట్టలు కుట్టించుకుంటా. పెద్దగా అవుతా అంటే ఏం చేస్తా అంటే అయ్యే వేసుకుంటానా? దానికి తగ్గట్టు అంతే కదా. ఎప్పుడు కూడా కాలమాన పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మనం వాటిని సమకూర్చుకోవాలి. టాప్ ప్రయారిటీ ఏంటిది? విద్యారంగంలో మార్పు తేవాలి.
విద్యారంగంలో మార్పులు తేవాలంటే ఏం చేయాలి? దానికి బడ్జెట్ ఎక్కువ పెట్టాలి, స్కూళ్ళను మరమ్మతు చేయాలి, కళాశాలను మరమ్మతు చేయాలి, విశ్వవిద్యాలయాన్ని మెరుగైన రీతిలో తీర్చిదిద్దాలి. దానికి కావాల్సినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ని, టీచింగ్ స్టాఫ్ని మనం సమకూర్చాలి. విద్యార్థులకు కావాల్సిన వసతులు, చాక్ పీస్లే కావచ్చు, బ్లాక్ బోర్డులే కావచ్చు, లేకపోతే పుస్తకాలే కావచ్చు, వాళ్ళకి కావాల్సిన లైబ్రరీ కావచ్చు, ఆట స్థలమే కావచ్చు, లేకపోతే ఐటీ రంగానికి కావాల్సినటువంటి కంప్యూటర్లే కావచ్చు, ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి అన్నీ నీకు సమకూర్చాలి. అటువంటి అన్నీ ఏమీ చేయకుండా అది పోయిందా? హాస్పిటల్ ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నది. నువ్వు కాలేజీలు పెట్టుకుంటే సరిపోయిందా? 33 జిల్లాల్లో 33 కాలేజీలు పెట్టినా అంటే కాలేజీలు పెట్టి డాక్టర్లు ఉత్పత్తి చేసి పేద ప్రజల సొమ్ము, పేద ప్రజల రక్కలు ముక్కలు చేసుకొని చెమట చుక్కల ద్వారా నువ్వు సెంటు రుద్దుకున్నట్టు డాక్టర్లు తయారు చేసి విదేశాలకు పంపడానిక, డాక్టర్లు తయారు చేసి కార్పొరేట్ హాస్పిటల్లో పంపడానిక? సొమ్ము ఎవరిది అది? కార్పొరేట్ హాస్పిటల్లో వచ్చే ఆదాయం ద్వారా ఈ కాలేజీలు రన్ అయితే లేవు. అక్కడ కాలేజీల్లో విద్యార్థులు తయారు కావడానికి ఎంబీబీఎస్లు వాళ్ళు పిహెచ్డి చేయడానికేమో, స్పెషలైజేషన్ చేయడానికేమో ప్రజల సొమ్ము కావాలి. వాళ్ళు పోయి ఎక్కడ చేయాలి? మళ్ళా ఇక్కడ వసతులు లేవు. నీ పిహెచ్సిలు అట్లే కాలబడ్డాయి. నీ నియోజకవర్గ కేంద్ర 30 బెడెడ్ హాస్పిటల్ అట్లే ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్ అట్లే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ నీకు రిక్రూట్మెంటే లేదు, నర్సుల రిక్రూట్మెంటే లేదు. 9.5 ఏళ్ళలో కొట్లాడితే మొన్న 7,000 మందికి సుమారు స్టాఫ్ నర్సులకు రిక్రూట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ వ్యవస్థ మొత్తం నాశనమైందా? ఉపాధి రంగం నాశనమైందా? సంపద వరకు వస్తే ఒకనాడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా తర్వాత వచ్చింది కానీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో సర్ఫకాస్ భూములు ఉన్నాయి, ఎండోర్మెంట్ భూములు ఉన్నాయి, పైగా భూములు ఉన్నాయి, సీలింగ్ యాక్ట్ ద్వారా వచ్చిన భూములు ఉన్నాయి, శిఖం భూములు ఉన్నాయి, మాన్యం భూములు ఉన్నాయి, కొండలు గుట్టలు ఉన్నాయి. ఇంత పెద్ద సంపద కలిగినటువంటిది భారతదేశంలో ఎక్కడా లేదు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న ఏ రాజధాని దగ్గర కూడా, లేకపోతే ఏ రాష్ట్రంలో కూడా ఇంత విలువైనటువంటి భూమి ఉండొచ్చు. 1,00,000 ఎకరాలు ఉండొచ్చు, 2 లక్షల ఎకరాలు ఉండొచ్చు. కానీ ఆ 2 లక్షల ఎకరాలు ఇప్పుడు ఇక్కడ ఒక 1000 ఎకరం, వేరే రాష్ట్రంలో 1000 ఎకరం ఈజ్ ఈక్వల్ టు, ఛత్తీస్గఢ్ తీసుకుంటే 1000 ఎకరం ఈజ్ ఈక్వల్ టు తెలంగాణలో 1 ఎకరం. 1 ఎకరం తెలంగాణ భూమికి విలువ ఎంతైతే ఉంటుందో ఛత్తీస్గఢ్లో, ఈవెన్ రాయ్పూర్ చుట్టుపక్కల ఉన్నటువంటిది కానీ అక్కడ ఇంత విలువ లేదు. పక్క రాష్ట్రం కర్ణాటక తీసుకో, ఆంధ్రప్రదేశ్ తీసుకో, ఇక్కడున్న విలువ ఉన్నదా? ఇక్కడ ఒక ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా ఇక్కడ ఎంతైతే విలువ ఉన్నదో మీకు ఇతర రాష్ట్రాలు, ఇతర రాజధానులు ఎక్కడైనా ఉందా? అంటే భూమి ఒకటేమో ఇక్కడ చాలా పర్యావరణ సానుకూలత కూడినటువంటిది. తర్వాత ఇక్కడ సంక్షోభాలు పెద్దగా రావు, తుఫాన్లు రావు, లేకపోతే సముద్ర తీరం లేదు, లేకపోతే భూకంపాలు వచ్చేటువంటిది లేదు, తీవ్రమైనటువంటి అతివృష్టి అనావృష్టి ఇక్కడ లేదు. కాబట్టి తెలంగాణకు ఉన్నాడు. అందుకని దీన్ని డక్కన్ పీఠభూమి అంటారు. ఇలా ఎందుకు ఇంత హైదరాబాద్ మీద జనసాంద్రత పెరుగుతూ ఉన్నది? ఆఖరికి అదాని కూడా ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు? ఎప్పుడు రావాలన్నా, ఎప్పుడు దోసుకుందామా, ఏలు పెట్టి కాలు పెడదామా అని ఎందుకు ఆలోచిస్తున్నారు? మన రేవంత్ రెడ్డి కూడా పోయిండు కదా అదాని దగ్గరికి. పోయిండు ఏం చేస్తాం? అరే మన సంపద అసలు ఎక్కడికైనా ఇతర దేశాలకు పోతే తెలంగాణ రాష్ట్ర గర్వం గురించి, తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యం గురించి చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం యొక్క సంపద గురించి చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర చరిత్ర చెప్పి రావాలి. అరే మా చరిత్ర ఇదిరా నాయన, మేము ఇప్పుడు కాదురా 150 ఏళ్ళ క్రితం ఇతర దేశాలకి, రాష్ట్రాలు కాదు, సంస్థానాలకు కాదు, ఇతర దేశాలకి అప్పులు ఇచ్చినటువంటి గడ్డ మాదని ఈ రాష్ట్రం నుంచి పోయిన ముఖ్యమంత్రి, మంత్రులు, కళాకారులు, రచయితలు అది చెప్పి రావాలా. దిక్కుమాల దేయి అని చేయి చెప్పడానికి పోవద్దు. ఎలా కోహినూరు వజ్రం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇతర దేశాల ప్రధానమంత్రులు, మామూలు వాళ్ళు కాదు, ప్రెసిడెంట్లు, అమెరికా అధ్యక్షుడు కూడా వస్తే ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో ఉంటాడు. అంటే ఏంటిది? హైదరాబాద్కు ఉన్న ప్రాధాన్యత ఏంటిది?
చరిత్ర ఈ గొప్పతనం చెప్పుకొని రావాలా. ప్రపంచంలో రెండు ప్రాంతాల్లో అత్యంత ఖనిజ సంపద ఉన్న ప్రాంతం. ఒకటి ఆఫ్రికా దేశంలో ఉన్నది, 2 ఆసియా ఖండంలో భారతదేశంలో తెలంగాణ గడ్డలో ఉన్నది. ఇక్కడ ఉన్నంత ఖనిజ సంపద విలువైన ఖనిజ సంపద, మామూలు ఖనిజ సంపద కాదు. మళ్ళీ మొత్తం ఏదో ఒక 1000 ఎకరాల్లో కాదు, లేకపోతే ఒక 2000 ఎకరాల కాదు. ఇక్కడ ఉన్న 1,18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూభాగంలో, భూ ఉపరితలంలోనే కాదు, భూగర్భంలో కూడా ఇక్కడ ఉన్నంత సంపద ఎక్కర్లేదు. అది ఇది చెప్పి రావాలా కానీ నేను అదానికి ఆలింగనం చేసుకున్నా, వానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన వాడు 40,000 కోట్లు. ఇప్పుడు నిన్న గవర్నర్ ఉపన్యాసాల్లో చెప్తా ఉండే నా పెట్టుబడులు అంటే 40,000 పెట్టుబడులు రాబోతున్నాయి. అరే దిక్కుమాలిన పని, ఎవరికి కావాలి నీ పెట్టుబడులు? 40,000 పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల ద్వారా మనం ఎంత ఆస్తి ఇస్తున్నాం, మనం ఎంత సంపద వాళ్ళకి ఇస్తున్నామో తెలుసా? వీళ్ళకి 92 లక్షల కోట్ల విలువైన సంపద వాళ్ళకి ఇస్తున్నాం. నీకు వచ్చేది మొత్తం కలిపితే 40 లక్షల కోట్లు 40,000 కోట్లు అంటున్నాం కదా, మనం ఇచ్చేది 92,000 కోట్ల. మన సంపద వాళ్ళకి నీళ్ళ రూపంలో ఇస్తామా, విద్యుత్ రూపంలో ఇస్తామా, భూమి రూపంలో ఇస్తామా, సబ్సిడీల రూపంలో ఇస్తామా? ఇది వీళ్ళకి అర్థం కాదు. ఏదో పెద్ద ఆర్భాటం, నా హయాంలో ఇది వచ్చింది అది వచ్చింది. అది కేసీఆర్ 9.5 సంవత్సరాలు చేసిందే కదా దిక్కుమాలే పని. ఆ విధవ పనులు చేసే 6,71,000 కోట్ల అప్పు చేసే ఇది రాష్ట్రాన్ని ఈ విధంగా చేసిండు. ఓకే, కేసీఆర్ ఓడిపోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటారు? అహంకారం, నిర్లక్ష్యం. అహంకారం ఎప్పుడు కూడా ఉండొద్దు. సుమారు 14 సార్లు బ్రిటిష్ వాడిని ఇక్కడ కాలు మోపకుండా చేసినటువంటి నిజాము ఇక్కడ ఎప్పుడైతే విపరీతమైనటువంటి నిరంకుశం, రజాకార్ల ద్వారా భయంకరమైనటువంటి రక్తపాతం సృష్టించడానికి ప్రయత్నం చేసిండో, అప్పటిదాకా నీకు అండగా ఉన్నటువంటి బ్రిటిష్ వాడు కాలు పెట్టకుండా, ఈ గడ్డ మీద కాలు పెట్టకుండా నీకు అండగా ఉన్నటువంటి బలాన్ని ఇచ్చినటువంటి, శక్తిని ఇచ్చినటువంటి గడ్డ ఒక్కసారి ఏమైంది? నిజాముని ఎవరు కూర్చారు? బ్రిటిష్ వాడు కూర్చోలేకపోయాడు. బ్రిటిష్ వాడు మన చెప్పు చేతుల్లో తెచ్చుకోలేకపోయాడు. కానీ ఎవరు చేసిండు? తెలంగాణ సమాజం చేసింది, తెలంగాణ గడ్డ చేసింది, ఈ మట్టి చేసింది, ఈ వాసన చేసింది, ఈ రక్త త్యాగాలు చేసినాయి. కాబట్టి ఈ గడ్డని అంత తక్కువ అంచనా ఎవరేసినా కానీ నిర్లక్ష్యం, అహంకారం, ఆత్మగౌరవానికి మనం ఏమైనా చేస్తాం, ఆకలినైనా భరిస్తాం. కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే, అవమానాన్ని మనకు గురి చేస్తే మనం భరించలేము. ఇలా ఎందుకు మనం 53, 56, 69 అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ 97లో తెలంగాణ కావాలని ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఉద్యమాన్ని ఎందుకు చేసినాం? ఉత్తానే చేయలే. మరి కేసీఆరే కొట్లాడిండు, ఒక్కడే కేసీఆర్ తెచ్చిండు, పులి నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండని చెప్పేసి చెప్పుకుంటారు కదా. పులి ఎక్కడిది, నోట్లో తలబెట్టుడు ఎక్కడిది? ఇవన్నీ డైలాగులు తప్ప. ఏది పులి ఎక్కడున్నది చెప్పు? పులి ఎక్కడున్నది? ఢిల్లీలో ఉందా? ఢిల్లీలో పులి ఉన్నదా? అప్పుడు ఢిల్లీ నోట్లో తలబెట్టినావా? లేకపోతే ఇక్కడ ఏమైనా ఉన్నాడా? ఇవన్నీ ఉత్త పనికిమాల మాటలు, మీడియా కన్జంప్షన్ మాటలు, డైలాగులు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. అందుకని పెద్దలు చెప్తారు, అరే బిడ్డ మాటలు కోటలు దాటినా నీ కాలు గడప దాటకపోతే నీ అంత వెదవలేడురా అంటాడు. ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? ఎవడు పెట్టిండు పులినోట్ల తల? పులినోట్ల తల పెడితే నువ్వు బయటకు వస్తావా? అంటే ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు కదా, పులినోట్ల తల పెట్టిండు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అసలు లెక్కే కాదని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళు ఎంతకు దిగజారిందంటే, సొంత కన్న తండ్రిని కేటీఆర్ రాము పులి వస్తుంది, సింహం వస్తుందని మాట్లాడాడు. పులి, సింహం ఎవరు? జంతువులు. కన్న తండ్రిని పట్టుకుని ఎవడన్నా జంతువుతో పోలుస్తాడా? తెలంగాణ రాష్ట్ర సాధకుడు వస్తుందని చెప్పు. ఒకప్పుడు తెలంగాణ ప్రజలు భావించినటువంటి తెలంగాణ గాంధీ వస్తుందని చెప్పు, భగత్ సింగ్ వస్తుందని చెప్పు, తెలంగాణ నవయుగ అంబేద్కర్ 120 అడుగుల పెట్టిండి అన్నాం కదా, ఆ అంబేద్కర్ వస్తుందని చెప్పు. కానీ ఇక పూలేంది, ఇక సింహమేంది, ఇక పనికిమాలిన మాటలేంది? పోలిస్తే కూడా దేనికైనా ఒక అందం ఉండాలి. మనము ఇప్పుడు దేనితోటైనా పోలిస్తే దానికి కనీసం దగ్గర పోలిక ఉండాలి. ఏమున్నది వాళ్ళ మాటలకు అర్థం ఏమైనా ఉన్నదా? వాళ్ళు అసలు తెలంగాణ చరిత్ర వీళ్ళకి ఏమైనా తెలుసా? తెలంగాణ సోయున్న వాళ్ళ వీళ్ళు ఏమన్నా? కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకి
పెద్దగా ఏదో విలువిచ్చి దాంట్లో ఏదో మనం చర్చించుకోవాల్సినంత అవసరం ఉందని అయితే నేను భావించుకోవడం లేదు. కానీ ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా ఒక రాష్ట్ర సాధకుడు. అనేక మంది రాష్ట్ర సాధకులు, ఆయన ఒక రాష్ట్ర సాధకుడు. ఇప్పుడు మనం ఒక 10 మంది ఉంటాం. 10 మందిలో అందరం పనిచేస్తున్నా ఎవరో ఒకరు కోఆర్డినేషన్ చేయడానికి మనం ఒక సెంటర్ పాయింట్గా ఒక వ్యక్తిని పెట్టుకుంటాం. ఒక కన్వీనర్ అంటాము, ఓ చైర్మన్ అంటాము, ఓ ప్రెసిడెంట్ అంటాము. అట్లా మన అవసరం కోసం మనం పెట్టుకుంటాం ఓకే, ఆ బాధ్యత నిర్వహించడానికి. అంతేగాని ఇదొక తెలంగాణ 4 కోట్ల ప్రజలు చేస్తే వచ్చిన తెలంగాణ. ఇది ఒక్క వ్యక్తి, ఒక కుటుంబం, ఒక కులం వాళ్ళు చేస్తే వచ్చింది కాదు ఇది. దీంట్లో ఎవరు చేయలేదు చెప్పు. కూటికి లేని వాళ్ళు మొదలుకుంటే కోటీశ్వర్ల దాకా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అని అటెండర్ నుంచి మొదలుకుంటే చీఫ్ సెక్రటరీ దాకా తెలంగాణ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరే ఐపీఎస్లో ఏమనుకున్నారు, తెలంగాణ ఏర్పడితే నేను తొందరగా నాకు ప్రమోషన్ వస్తుంది, నేను డీజీపీని అవుతా, ఐజీని అవుతా, డిఐజీని అవుతా, నేను పలానా ఎస్పీని అవుతా, నాకు పలానా ఏసీపీని అవుతా, డీసీపీని అవుతా, పలాంది అవుతా అని వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. మామూలు వాళ్ళు ఏమిటిది, నేను ఒక ఎంఆర్ఓని అవుతా, ఆర్డీఓని అవుతా, ఒక కలెక్టర్ని అవుతా, జాయింట్ కలెక్టర్ అవుతా, లేకపోతే ఇంకోటి ఎదుగుతా అని వాళ్ళు. కాంట్రాక్టర్లు కూడా ఏంది, ఆంధ్ర కాంట్రాక్టర్లు పోతే ఇక్కడ పని లేదు మాకు దక్కుతాయి, మేము పని చేసుకొని బతుకుతాం, మాకు ఇంత ఉపాధి దొరుకుతుంది, మేము ఇంత లాభాలు సంపాదించుకోవచ్చు అని కాంట్రాక్టర్లు. ఎవ్వరికి వాడు రైతులకేంది తెలంగాణ వస్తే మా వ్యవసాయ రంగం బాగుపడుతుంది, విద్యార్థులకేంది తెలంగాణ వస్తే మాకు ఉపాధి రంగం వస్తుంది, లేకపోతే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, మా విద్యా వ్యవస్థ బాగుపడుతుందని మొత్తం సమస్త ప్రజానికం సకల జనులు చేసినటువంటి ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ ఇది. సకల జనుల సమ్మె లేకపోతే, సాగరహారం లేకపోతే, మిలియన్ మార్చి లేకపోతే, వంట వార్పులు లేకపోతే ఈ పదాలన్నీ మర్చిపోయి ఉంటారు కావచ్చు పాపం. ఓకే, ఇంత జరిగిన ఉద్యమంలో గాదే ఇన్నయ్యకు కేసీఆర్ ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేకపోయాడు? ఆయన నాకు ఇచ్చుడే ఉన్నది, ఆయన నాకు ఇయ్యాలి. అంటే ఒక రకంగా చెప్పుకుంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన అనుకుందాం. ఈ 10 ఏళ్ళ పరిపాలనలో ఉద్యమకారులకు ఏమన్నా గుర్తింపు లభించింది అనుకోవచ్చా? ఉద్యమకారులు లభించలేదు కాబట్టి ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎన్నిసార్లు పిలిచినా నేను పోంది. పిలిచిండ మిమ్మల్ని? చాలాసార్లు పిలిచిండ్రు, రమ్మన్నారు, చాలా రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. కాబట్టి ఆ విషయంలో నేను ఇప్పుడు నాకు ఒక్కరికి లాభం జరుగుతుంది అనుకో, నాకు ఒక్కరికి ఏదో పదవి ఇస్తారు, అయితే ఏంది, నా ఒక్కని పదవి ఇవ్వడం వల్ల, నేను ఒక్కని పోయి ఆ సీట్లో కూర్చోవడం వల్ల రేపు కోదండరామ్కి ఏదో ఇస్తారు అనుకో, ఎమ్మెల్సీ ఇస్తారు, మంత్రి పదవి ఇస్తారు, ఇస్తే ఏంది, అయితే ఏమవుతుంది, ఏమైనా ఉపయోగం జరుగుతుందా? ఏం జరగదు. మనం ఎప్పుడు పదే అందుకనే చెప్తున్నా, పాలకుల మార్పుడి కాదు పరిపాలన మార్పు రావాలి. పరిపాలన మార్పు రావాలంటే దానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. ప్రజలకు కూడా సోయిగా ఉండాలి, ఉద్యమకారులు సోయితో ఉండాలి, మన బుద్ధిజీవులు అంటే వాళ్ళు సోయిగా ఉండాలి, మీడియా సోయితో ఉండాలి. ఉన్నప్పుడే ఈ పాలన గాడిలో పడుతుంది. ఇప్పటి వరకు కూడా నా దృష్టిలో ఇంకా గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలే. గవర్నెన్స్ మారాలంటే మనకి చాలా ప్రయత్నం చేయాలి, ఇంకా చాలా రకాల ప్రయత్నం చేయాలి. ఇవాళ ఇక్కడ సెక్రటరీ పోతే ఎవరున్నారు అక్కడ? ఇవాళ ఈవెన్ ఈ రోజు కూడా ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో నడుస్తూ ఉన్నది? ఇలా ఇక్కడ జరిగేవన్నీ కూడా కేసీఆర్కి తెలుస్తలేవా? ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. సరే తెలుసుకొని కానీ ఎప్పుడు కూడా చేయాల్సింది ఏంటంటే పాలకులు అనేవాళ్ళు పరిపాలన మార్పు కోసం అని తాతాలాడాలి, ప్రయత్నాలు చేయాలి. ఎవరో ఒకరికి నేను ఏదో ఒక అందశ్రీ రాసిన పాటని ఏదో పెట్టినా, లేకపోతే తెలంగాణ తల్లిని మార్చినా, లేకపోతే గద్దర్ పేరుతోటి ఏదో అవార్డులు ప్రకటించినా, లేకపోతే ఒక ఇన్నయ్యకో కోదండరామ్కో లేకపోతే ఇంకెవరికో ఏదో పీటలు వేసినా అని అంటేనే కాదు. ఇది అట్లా నడవదు, వ్యవస్థ ఎప్పుడు అట్లా నడవదు. ఓకే, దీన్ని ఎలా చూస్తారు? ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం కూడా ఆగిపోయింది. అసలు దీని వెనక అసలు ఏముందంటారు? అంటే నేను అనుకోవడం అయితే చిత్తశుద్ధి లేదు. ఏదో ప్రయత్నం చేసినట్టు చేసి గౌరవించి ఏదో అంటారు కదా, పెదవులతో నవ్వి నొస్సుతో ఎక్కిరించడం అంటారు కదా, అట్లా ఉన్నట్టు కనపడుతుంది నాకైతే. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఒకవేళ నిజంగా వీళ్ళకి ఇయ్యదలుచుకుంటే అది కోర్టుల కేసు ఉందని తెలుసు. ఇప్పుడు ఇవాళ తేలుతుంది కావచ్చు, 8వ తారీఖు ఇవాళ ఏదో ఉంటుంది, ఏదో తీర్పు వస్తుందా, పోస్ట్ పోన్ అవుతుందా, ఏదో జరుగుతుంది. అది కోర్టుల కేసు ఉన్నప్పుడు దాని జోలికి పోవడం అనేది కరెక్ట్ కాదు.
ఏదైనా ఇది విషయం ఎట్లా చూస్తారు మళ్ళీ ఇప్పుడు టీఎస్ను టీజీగా మార్చిర్రు, ఇది కరెక్ట్ పద్ధతి కాదంటారు? అంటే వాస్తవంగా దీంట్లో రెండు వాదనలు ఉన్నాయి. దీంట్లో తెలంగాణ అప్పుడు మేము తెలంగాణ 2014 ముందు రాష్ట్ర అవతరణ ముందు టీజీ అనేదే నామకరణం చేసుకొని టీజీ పేరుతోటే స్టిక్కర్లు వాల్ కొన్ని రైటింగ్స్ ఉద్యమాలు కూడా చేసిర్రు. ఇవన్నీ జరిగినాయి. అన్నీ జరిగినాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ వెహికల్స్ మీద టీజీ అని రాసుకున్నారు. అక్కడక్కడ కార్యాలయాల కాడికి పోయి కూడా ఏపీని తీసేసి టీజీ అని పెట్టిండ్రు. ఇవన్నీ జరిగినాయి. అయితే దీంట్లో రెండు వాదనలు ఉన్నాయి. టీజీ అంటే ఓన్లీ తెలంగాణ అనేదే ప్రస్ఫుటిస్తుంది, దాంట్లో ప్రస్ఫుటిస్తుంది. అయితే టీఎస్ అంటే ఏంటంటే తెలంగాణ స్టేట్. అది ఇప్పుడు ఎట్లయితే మధ్యప్రదేశ్ ప్రదేశ్ అంటే ఏంటి, స్టేటే. ఉత్తరప్రదేశ్ స్టేటే. ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటి అంటే ప్రదేశ్ అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, అది స్టేటే. ప్రదేశ్ అంటే కూడా ఒక స్టేటే. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే వాళ్ళు ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, మా రాష్ట్రం అని వాళ్ళు ఏదైతే నామకరణం చేసుకున్నారో అట్లా స్టేట్ అని ప్రదేశ్ అని పెట్టలేము, మనం తెలంగాణ ప్రదేశ్ అని పెట్టలేము. కాబట్టి తెలంగాణ స్టేట్ అని పెడితే బాగుంటుందేమో అనే ఆలోచన అప్పుడు చర్చ జరిగింది. సరే, ఇప్పుడు తెలంగాణ టీజీ ఉన్నా టీఎస్ ఉన్నా ప్రజలకు ఒరిగేది ఏంటిది? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు టీఎస్ని తీసి టీజీని పెడితే మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు అయితే ఖర్చే. ఇప్పుడు మీరున్నారు, టూ వీలర్ ఉన్నది, మీకు మార్చుకోవాలి కదా, ఇవాళ కాబట్టి రేపైనా మార్చుకోవాలి కదా, ఆ మార్పిడి అయితే జరగాలి కదా, దానికి కొంత ఖర్చే కదా. ఇట్లా కొన్ని లక్షల కోట్ల వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మార్పు చేసుకోవాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల ముందు బోర్డు మార్చాల్సిందే, లెటర్ హెడ్ మార్చాల్సిందే, ఎన్నో మార్చాల్సిందే. సరే, ఇవన్నీ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటాం మనం. నా దృష్టిలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ వీటితోటి కాదు. ఇవాళ నువ్వు ఒక స్కూల్ మార్చినవా, ఒక స్కూలు స్థితిగతులను మార్చినవా, ఒక హాస్పిటల్ స్థితిగతులను మార్చినవా, లేకపోతే ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన స్థితిగతులు మార్చినవా, అక్కడ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఉపాధి రంగాన్ని కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసినవా, బతుకులు మార్చాలా. కానీ ఆయన బంగారు తెలంగాణ పేరుతోటి మన అందరికీ బంగారు సంఖ్యలు వేసిండు. ఇప్పుడు కూడా ఇటువంటి యొక్క జిమ్మిక్కుల ద్వారా, ఇటువంటి యొక్క దాటి ద్వారా ఇవాళ తెలంగాణలో ఈ మార్పు ఎందుకు తెచ్చుకున్నాం? పరిపాలన మార్పు రావాలన్నాం, స్థితిగతుల్లో మార్పు రావాలన్నాం, గత ప్రభుత్వం చేసినటువంటి విధవ పనులన్నీ చేయకుండా ఉండాలనే ఒకరేమో సెంటిమెంట్తో పోతున్నారు, ఇంకోరేమో ఎమోషనల్ బ్లాక్మెయిల్తో పోతున్నారు. ఈ రెండు తెలంగాణ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది కదా, మరి ఇంకా చేస్తారేమో ముందు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు నేను అందుకనే అంటున్నా, ఒక స్కూల్ అన్నా 12,600 గ్రామాల్లో ఉన్న స్కూల్ అనలే, ఒక్క స్కూలు, ఒక్క హాస్పిటల్, ఓకే, ఒక్కడితో ప్రారంభించు, ఒక్కడితోటే ప్రారంభించు. మనకి ఇప్పుడు 60 నెలల పాలన మొదలైంది, జరుగుతూ ఉన్నది. నీవు ఈ పాలనలో నేను ఈ స్కూలు మరమ్మతు మా ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్సీలు ప్రభుత్వ దవాఖానలో తప్ప వేరే దగ్గరికి పోము, మేము ప్రైవేట్ హాస్పిటల్కి పోము, ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో బిల్లులు క్లెయిమ్ చేయము అని ఒక పద్ధతి ఏర్పాటు చేసి, హైదరాబాద్లోనే ఉంది కదా, పెద్ద దూరం లేదు కదా, గాంధీ హాస్పిటల్ పోవడం కష్టమా? మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రి గారికి గాంధీ హాస్పిటల్కో, ఉస్మానియా హాస్పిటల్కో, ఈఎస్ఐ హాస్పిటల్కో, టీబీ హాస్పిటల్కో, లేకపోతే కోటిలో ఉన్న చిల్డ్రన్ హాస్పిటల్కో, లేకపోతే ఇక్కడ సరోజిని హాస్పిటల్కో, హైదరాబాద్ ఎంత దూరం ఉన్నాయి? ఇవి కనుచూపు మేరలో ఉన్నాయి, పెద్ద దూరం కాదు. పోయినా కానీ 10 నిమిషాల హాస్పిటల్ పోవచ్చు. ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి పోయిందంటే ఎంత మార్పు వస్తుంది అక్కడ? ఈ మార్పు కావాలి. దీనికి 60 రోజులా, 70 రోజులా, 100 రోజులా? ఈ అనవసరమైనటువంటి ఈ బెంచ్ మార్కులు వద్దు. ఎందుకు? ఇప్పుడు పోతలేవా? ఇప్పుడు నీ పార్టీ నాయకుల దగ్గర పోయినావు, ఎంతోమంది దగ్గర పోయినావు కదా, గవర్నర్ దగ్గరికి 4 సార్లు పోయి విందులు వినోదాలు చేసిండ్రు, ఢిల్లీకి ఒక 5 సార్లు స్పెషల్ ఫ్లైట్లలో పోయిండ్రు. ఇక్కడ పోలేరా మీరు? ఇప్పుడు కేసీఆర్ ఎందుకు దించినాం? గత ప్రభుత్వాన్ని ఎందుకు దించినాం? వాళ్ళని ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం?
అవే పనులు మనం చేయడానిక, అవే తప్పులు మనం చేయడానిక, అదే నిర్లక్ష్యం ప్రజల పట్ల ఉండడానిక కాదు కదా. ప్రగతి భవనం మంచిది, చాలా గొప్ప పని చేసిండ్రు. మొత్తం అక్కడ ముళ్ళ కంచెలు తీసేసి బారికేడ్లు తీసేసి ప్రజలు రావడానికి ఒక మంచి అవకాశం కల్పించిండ్రు. ఇవాళ అదే ప్రజాపాలనకి నాందిగా నిదర్శనంగా ఒక బెంచ్ మార్కుగా చెప్పుకుంటున్నారు, కులమానగా చెప్పుకుంటున్నారు. ఓకే, కానీ ఎవరున్నారు అక్కడ? ఒక మంత్రి ఉండడు, ఎవరో అయ్యో వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సెల్ ఫోన్లలో మెసేజ్ చూసుకొని మురవడానిక? వెనకడ ఎట్లనైతే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఆ ప్రజాపాలన అప్పటి వరకే పరిమితం అవుతుందా? సెల్ ఫోన్లో మెసేజ్ల వరకే పరిమితం అవుతుంది అంటారు. ఏమన్నా ప్రజల వాళ్ళ ఏంటి అవి తీరుసారా బాధలు? ఇప్పుడు బాధలు తీర్చాలని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే నిన్న సెక్రటరియట్లో కూర్చొని వాళ్ళే చెప్పిండ్రు. అధిక పాలకులు ఏది చెప్తే అధికారులు అదే చేస్తారని వాళ్ళే చెప్పిండ్రు. మరి అక్కడ నువ్వు పాలకులు చెప్పకపోతే అధికారులు ఎందుకు చేస్తారు? ఏదో అన్ని రొటీన్గా సాఫ్ట్వేర్లో ఏర్పాటు చేసిండ్రు, అది వస్తుంది, అప్లికేషన్ తీసుకుంటారు, ఒక రిసిప్ట్ వస్తుంది, దాన్ని అప్లోడ్ చేస్తారు. వేసిన తర్వాత కొద్ది రోజులకి మన సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి నీకు మెసేజ్ వస్తుంది. దానివల్ల ఏం లాభం? చర్య ఏది? చర్య ఉండాలి కదా. ఆ సమస్య పరిష్కారం అయిద్దా లేదా పక్క. ఇంకోటి ఏంటంటే దీన్ని ఒక్క హైదరాబాద్ పరిమితం చేస్తే కాదు, ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా, లేకపోతే ఇప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేల నివాస స్థలాలు అంటామా, కార్యాలయాలు అంటామా, దాదాపు 119 కట్టిండు కదా, దాదాపు 90% పూర్తయినాయి. మరి ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలా? నీకు ఎందుకు కట్టినాం? మేము కరెంటు బిల్లు ఎందుకు కడుతున్నాం? అక్కడ ఉన్న అటెండర్కి మేము డబ్బులు ఎందుకు కడుతున్నాం? ఈ దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు మేము ఎందుకు ఖర్చు పెట్టి మేము కట్టించినాం మీకు? ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకి ఒక కార్యాలయం ఉన్నది. ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఉండాలా? సరే, నివాస స్థలంలో ఉన్నావు, మిగతా సమయం అంతా ఎక్కడ ఉండాలా? సెక్రటరియట్లో ఉండాలా. ఒక్క టూరుకు పోతే తప్ప మిగతా సమయం అంతా కూడా మీ దినచర్య అంతా కూడా సెక్రటరియట్లోనే జరగాలి. గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో అన్నందుకే ఇంటికి పంపినాం. గత ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఉండి క్యాబినెట్ మీటింగ్లు అక్కడనే, లేకపోతే సెక్రటరీతో అక్కడనే అంత అక్కడే చేయడం వల్లనే ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేసి, అయ్యా నాయన నీకు ఇక్కడికి అర్హత లేదు, కావాలంటే నువ్వు నందినగర్లో ఉండు అని అక్కడికి పంపినాం కదా. మరి దీన్ని ఒక గాడిలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ పాలకులు ఊరికి ఎంతసేపటికి నువ్వు దొంగ అంటే నేను దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు లంగ అంటే నువ్వు లుచ్చా అంటే ఎన్నిసార్లు తిట్టుకుంటావు? ఇప్పుడు నన్ను తిట్టమంటే నేను గంట సేపు తిట్టకుండా తిట్టగలుగుతా. కానీ ఏం లాభం? ఏమొస్తుంది? ఏమైనా ఉపయోగం ఉన్నదా? ప్రయోజనం ఉన్నదా? సమాజానికి ఏమైనా లాభమా? ఆదివాసులకు ఏమైనా లాభమా? గిరిజనులకు లాభమా? దళితులకు లాభమా? పేద వర్గాలకు లాభమా? బహుజనులకు లాభమా? నిరుద్యోగులకు లాభమా? విద్యార్థులకు లాభమా? ఎవరికి లాభం చెప్పు? ఏం లాభం లేని పనులు చేయకుండా ప్రజలకి ఉపయోగపడే పనులు నేను పదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఎక్కడికో పోయి ఎవరినో చేయి పప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే భూములు అన్యాక్రాంతమైనయో, ఈ అన్యాక్రాంతమైనటువంటి వివిధ రకాల భూములు వాటిని కనుక వాపస్ తీసుకొని దాంట్లో 25% భూములనైనా మార్కెట్ విలువ ప్రకారం అమ్మి ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు ₹1 అప్పు తెచ్చుకోకుండా నడపచ్చు. మరి ఎందుకు చేస్తలేరంటే చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు కాళేశ్వరం మీద ఉన్నది. కాళేశ్వరం దాంట్లో దొరబడితే మళ్ళీ బయటికి రాగలుగుతారా వీళ్ళు? మెగా కృష్ణారెడ్డి మింగిపడేస్తాడు. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిన అవినీతిని అంతా ఇప్పుడున్న రేవంత్ సర్కార్ మొత్తం బట్టబయలు చేసింది, ఇప్పటికే చేస్తూ ఉన్నది. వాళ్ళపై చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నా మీరు? మీకు నమ్మకం ఉన్నదా? నాకైతే లేదు. ఏం చర్యలు తీసుకుంటారు? వాడు నిన్న ప్రభాకర్ రావుని రిజైన్ చేయమని అడిగి రిజైన్ చేసి ఇంట్లో అంటాడు. నువ్వు వాని పెన్షన్ కట్ చేసినావా? ఎప్పుడో ఎంప్లాయీ అవి పెన్షన్ వచ్చింది, అదనంగా ఇప్పుడు మళ్ళా ఇన్ని సంవత్సరాలు ఏదైతే మళ్ళా బాధ్యతలో ఉన్నాడు దానికి జీతం ఇచ్చినావు కదా, 3 లక్షలు 4 లక్షలు జీతం తక్కువనేలే. వాళ్ళకి అవినీతి మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన జీతం ఎక్కువ,
ప్రభుత్వం ఇచ్చిన జీతం ఏమున్నది ఆడ ఇందా ఇప్పుడు ఆయన ఈ ఇప్పుడు ఎవరెవరైతే ఈ అవినీతి పాల్పడ్డారో అక్రమాలు చేసిండ్రు లేకపోతే మోసాలు చేసిండ్రు లేకపోతే ఇంకేదో చేసిండ్రు అని అనే వాళ్ళకి కనీసం వాళ్ళ పెన్షన్ నెల పెన్షన్ అని కట్ చేసిండ్రా ఎట్లా నమ్ముతాం అంటున్నాం మనం నమ్మాలంటే దానికి ఆధారాలు ఉండాలా ఇప్పుడు కాళేశ్వరాన్ని వీళ్ళు ఎంత చేసినా కానీ కొండందో వెలికిన పట్టినట్టు ఏం చేయలేరు కొండంత రాగం తీసేదో అంటారు చూడు గట్టనే అవుతుంది ఏమి కాదు దీంట్లో బీజేపీ ఏం చేయగలిగింది కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని మాట్లాడేది మాట్లాడండి కానీ ఇప్పుడు తక్షణం చేయాల్సిన పని మన భూమి కేంద్రంగానే ప్రజల యొక్క జీవితం ఉంటుంది భూమి కేంద్రంగానే మానవ మనుగడ ఉంటుంది భూమి కేంద్రంగానే అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి మన భూములు లక్షల కోట్ల విలువైనటువంటి భూమి ఇవాళ అన్యాక్రాంతమైంది ఎట్లా పడితే ఇవ్వనికి పడితే వానికి ఇచ్చిండ్రు వాటిని ఏదో మొన్న ఐటీ మినిస్టర్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ ఏవైతే మీ భూములు పరిశ్రమల కోసం ఇచ్చిన భూములు కానీ లేకపోతే ఐటీ రంగాభివృద్ధి కోసం ఇచ్చినవి కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర పారిశ్రామిక రంగం ఇతరత్ర డెవలప్మెంట్ కోసం ఇచ్చిన భూముల్ని మీరు అక్కడ ఏర్పాటు చేయకపోతే మీరు వాపసు ఇవ్వండి అనేదో స్టేట్మెంట్ ఇస్తే అవుతుందా పోవాలా ప్రభుత్వ భూములు ఏదో మీకు తెలుసు కదా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ మీకు తెలుసు కదా అరే సెక్రటరీలో కూర్చొని సెల్ ఫోన్లో చూసుకోవచ్చు ఏ సర్వే నెంబరు ఏంటిది ఏం కథ ఎక్కడెక్కడ ఉన్నది ఏమైంది అనేది చూసుకొని ప్రభుత్వ భూమి ఎక్కనది పో నీ పోలీసులు పంపు నీ రెవెన్యూ అధికారులు పంపు నీ సిసిఎల్ఏ అధికారులు పంపు దొంగతనంగా ఎవడు పడితే వాడు అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్లు అయిపోతుందా కాదు కదా వానికి రిజిస్ట్రేషన్ ఫీజు కావాలి గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి ఎవడు వచ్చినా బార్లా తెరిచి రెడ్ కార్పెట్ వేసి ఎదురు చూసేది ఎవడైనా రియల్ ఎస్టేట్ వాడో లేకపోతే ల్యాండ్ మాఫియా ఎప్పుడు వస్తుందా ఇవాళ మాకు ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి టార్గెట్ ఇచ్చినప్పుడు అది కాదు చేయాల్సింది నువ్వు ఇవాళ చేయాల్సింది మన భూములు ఏదైతే అన్యాక్రాంతమైన ఆఖరికి కాందిశీకుల భూములు కూడా అన్యాక్రాంతమైనవి ఇట్లా కొన్ని ఒక్కొక్క ఎకరం ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల విలువ ఉన్నది కొండలు గుట్టలు చెరువులు ఎఫ్టీఎల్ కింద దాని కింద దీని కింద ఉన్న భూములకు ఇక్కడున్నంత విలువ ఎక్కలేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే మీకు రెవెన్యూ కావాలి ప్రభుత్వాన్ని నడపడానికి బడ్జెట్ కావాలి కాబట్టి ఇది బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది రోగం ఎక్కడుందో రోగానికి తగ్గ మందు వేయాలి కానీ రోగం ఒకటైతే మందు ఒకటి వేస్తే ఎట్లా ఇప్పుడు సాగు డప్పు వేరు పెళ్లి డప్పు వేరు పెళ్లికాడికి పోయి సాగు డప్పు కొడితే వీడు తిక్కలేసినా మెంటలైందా వీడిని తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ పడేయారు లేకపోతే జైల్లో పడేయారు అంటారు ఇలా ప్రజలు ఏది కోరుకుంటుండ్రో ఏది అవసరం ఉందో ఇలా ఓకే అదేంటి అంటారు కదా లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే అదేదో ఖాళీ కుండలు వచ్చినాయి ఓకే ఖాళీ కుండలు వచ్చినాయి ఏం చేయాలి నువ్వు ఎన్ని రోజులు చెప్తావు ఇంకా ఎన్ని నెలలు చెప్తావు ఇంకా ఎన్నిసార్లు చెప్తావు ఇంకా వినంగా ఏదో అన్నట్టే ఉంటుంది ఎవడింటాడు ఇక కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే ఎవడైనా నిన్నాడా ఎవడైనా పట్టించుకున్నాడా మొత్తం మీద రేవంత్ ప్రభుత్వం ఆయన ప్రభుత్వం మీద కూడా మీకు నమ్మకం లేదంటారు నేను నమ్మకం లేదంట నేను ఆశ ఉంది కానీ మీరు మీ ఆచరణ కావాలి మీ మాటల గారడి వద్దు ఇంతకుముందు చెప్పినా చూడు మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేని పనికిరావురా బిడ్డ అని చెప్పినట్టు నాకు ఆశ ఉంది ఎందుకని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మేము కూడా పాత్ర పోషించినాం ఆ ప్రభుత్వాన్ని దించడానికి పోగొట్టడానికి అహంకారానికి నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలని వీళ్ళు ఎవ్వరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడినాం ఇదే కాళేశ్వరం గురించి మల్లన్న సాగర్ గురించి ఎవ్వరు మాట్లాడినప్పుడు 2014 డిసెంబర్ నుంచి మేము మొదలుపెట్టినాం 2015లో ప్రతి గ్రామం తిరిగినాం మేము అక్కడ వీళ్ళు ఎవరు లేరు అప్పుడు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మంచిగా నడవాలని చెప్తున్నాం వాళ్ళు చెప్పినట్టు కూలిపోవాలా పడిపోవాలా కాలిపోవాలా
ఐదేళ్ళు పరిపాలన వద్దు, ఇంకెవడో ముఖ్యమంత్రి అవ్వాలంటలేము. ఈ క్యాబినెటే ఉండాలి, ఈ ముఖ్యమంత్రి ఉండాలి, ఈ ఎమ్మెల్యేలే ఉండాలి, ఈ శాసనసభనే ఉండాలి. 5 ఏళ్ళు ప్రజలు మీకు గడువిచ్చిండ్రు. ఈ 5 ఏళ్ళు ప్రజలు కోరుకున్నట్టుగా, ఆశించినట్టుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి, తెలంగాణ అమరవీరుల ఆశయాలని, త్యాగాలని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. కానీ మాకేం అవసరం, మాకు ఆ కూర్చేందుకు, ఆ బల్లేందుకు, ఆ కార్లు ఎందుకు, అవన్నీ అడుగుతలేము. మేము అడిగేదల్లా కూడా ఇవాళ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురండి, వైద్య రంగంలో మార్పు తీసుకురావండి. ఈ పథకాలు ఉచితం ఇవ్వనికి కావాలి. తెలంగాణ ప్రజలు బిచ్చం ఎత్తుకొని బతకడానికి, బిచ్చగాళ్ళు కావడానికి ఎప్పుడూ ఆలోచించరు వాళ్ళు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా తలెత్తుకొని బతకాలనుకుంటారు, దెయ్యి అని చేయి జాపి బతకాలనుకోరు. అరే వాళ్ళకి 18 ఇప్పుడు మీరు ఉన్నారు, మీ టాలెంట్కి తగ్గట్టు, మీ స్కిల్స్కి తగ్గట్టు, మీ వయసుకు తగ్గట్టు, మీ చదువు తగ్గట్టు మీకు పనిస్తే మీరు సంపదను సృష్టించరా? చెయ్యరా? అది చేస్తారు కదా. ఏదో ఉత్తగానే పనికి మళ్ళీ ముచ్చట చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి లేకపోతే ఇంకేదో చేస్తే కాదు. గత ప్రభుత్వం ఇట్లా చేసి అది ప్రజలను చీదరించుకునే కాడికి తెచ్చుకున్నది. అట్లా కావద్దు అని చెప్పడానికి చెప్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం వేరు, ఆశ వేరు. మాకు ఆశ ఉంది. నమ్మకం అనేది పెద్ద పదం. అది ఆశ ఉండడం, ప్రజలు ఎప్పుడు ఆశపడతారు. ఆశని నువ్వు నమ్మకం కలిగే రీతిలో పాలకులు చేయాలి ఆ పని. ప్రజలు ఎప్పుడూ నమ్మకంతో చేయరు ఆ పని. ఏ పని చేయరు, ఆశపడతారు, కలలు కంటారు. ఆ కళలకు సాకారం ఎవరు చేయాలి? పాలకులు చేయాలి. ప్రజలు చేసే పని ప్రజలు చేసిండు కదా. మీరు చెప్పినవన్నీ విన్నారు కదా. మాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చిండు కదా. మరి ఇచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, దుర్వినియోగం చేయొద్దు కదా. మీ విలువైన సమయాన్ని, విలువైనటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి అడిగితే చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఎందుకు అంత గాయ బిత్తర ఆగం అయ్యేది ఎందుకు? రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీకు ఇన్నయ్య గారు నేను ఈ పదవి ఇస్తా తీసుకోండి అని అంటే తీసుకుంటాడా ఇన్నయ్య? నాకెందుకు పదవి? నేను కోరుకునేది ఒక్కటే, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడమే నా లక్ష్యం, నా ఆశయం, నా ధ్యేయం. అది నెరవేరిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు అయితే వద్దంటారు. నేను 10 మందిలో ఒకరిని. ఏదో వాళ్ళు చెప్తారు అందరి వాడంటావు. వారు అందరి వాడని అన్నీ మాట్లాడి ఒక్కరోడు అవుతాడు. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టు విద్యారంగంలో సమూలమైన మార్పులు తెచ్చుకొని, వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చుకొని, ఉపాధి రంగాన్ని మనం బలోపేతం చేసుకొని, సంపద కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సంపద కాపాడి మనకి ఇచ్చారు. మనం కూడా దీన్ని కాపాడి మళ్ళా రానున్న తరాలకు ఇవ్వాలి కదా. ఆ బాధ్యత కదా మనది. దాంతోపాటు సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో కూడినటువంటి పాలన ఉండాలి. ఆ పాలనలో మనం ఉండాలి. ఇలా ఆత్మగౌరవం ఎక్కడ కలబడ్డది? ఉన్నదా? ఇవాళ ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మళ్ళీ అదే దొంగలు అక్కడ పడతారు. సెక్రటరియట్కి ఇప్పటికి నేను 2-3 సార్లు పోయినా అక్కడ చూస్తే అందరు వాళ్ళే పడతారు. మీరన్న దానికి గతంలో దొరల పాలన పోయింది, ఇప్పుడు రెడ్డిల పాలన వచ్చిందంటారు, నిజమేనా? ఇప్పుడు రావుల పాలన పోయి రెడ్డిల పాలన వచ్చిన, రెడ్డిల పాలన పోయి బీసీల పాలన వచ్చిన, బీసీల పాలన పోయి దళితుల పాలన వచ్చిన, పాలకుడు ఎవడనే కాదు, పాలకుని యొక్క ఆలోచన ఏంటిది, దృక్పథం ఏంటిది, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటిది, అవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని వ్యక్తిని బట్టి ఉండదు. ఇప్పుడు మనం బీసీ ప్రధానమంత్రి అంటున్నాం. బీసీ ప్రధానమంత్రి దేశంలో మొత్తం సుసంపన్నం అయిపోతుందా? కాదు కదా. అట్లాంటి ఈ రాష్ట్రంలో కూడా గతంలో ఇప్పుడు బీసీ మంత్రులు ఉన్నారు, అంటే బీసీ కేటగిరీకి చెందిన మంత్రులు ఉన్నారు, లేకపోతే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మంత్రులు ఉన్నారు, ట్రైబల్ మంత్రులు, ఆదివాసీ మంత్రి కూడా సీతకు ఉంటేంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ వాళ్ళ కార్యాలయంలో ఒక ఆదివాసీ కాళ్ళకు చెప్పులు లేనోళ్ళు, నెత్తికి నూనె లేనోళ్ళు, కడుపు నిండా తిండి లేనోళ్ళు వస్తే వాళ్ళకి అక్కడ నువ్వు అవకాశం ఇస్తున్నావా? వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం ఉందా? ఇవాళ మన సెక్రటరియట్లోకి ఒక ఆదివాసీ మహిళ
కాళ్ళకు చెప్పులు లేకుండా నెత్తి నూనె లేకుండా కడుపు నిండా 3 పూటల తిండి లేనటువంటి ఒక ఆదివాసి, ఒంటి నిండా బట్టలు లేనటువంటి ఆదివాసి వస్తే ఆమెకు ప్రవేశం ఉందా? ఎవరికి ప్రవేశం ఉంటుంది? పెద్ద పెద్ద కార్లు, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, మెడ నిండా ఏదో దండలేసుకున్నట్టు అవి వేసుకొని వాడు పోకముందే వానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోతాయి వాడు పోవడానికి. ఇది కాదు. ఒక దళిత మంత్రి ఉన్నాడు. దళిత మంత్రి ఏం చేయాలా? మనం దళిత మంత్రికి ఉండాల్సిన సోయి ఏంది? అవగాహన ఏంటిది? ఆలోచన ఏంటిది? దృక్పథం ఏంటిది? నా జాతికి, నా సమాజానికి నేను కనీసం ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళకి 60% ఇస్తే మిగతా వాళ్ళకి 40% ఇయ్యి. కానీ ఎక్కడిది? ఒక్క శాతం కూడా నేను చూస్తూ ఉంటా. ఎక్కడ కూడా ఏ కార్యాలయాలకు పోయినా, ఇప్పుడు మంత్రుల ఇండ్లకు పోయినా, ఎక్కడ పోయినా కానీ పాపం అక్కడ మొన్న మేము పోయినాం, ఆ డిప్యూటీ సీఎం గారి కార్యాలయం దగ్గరికి పోతే కొంతమంది ఆడ కింద కూర్చొని ఉన్నారు. మాకే అవమానం అనిపించింది. కింద సెక్రటరియేట్లో ఏదో తంటాలు పడి వాళ్ళు అక్కడికి ఏదో చేరుకోగలుగుతారు. చేరుకున్న తర్వాత వాళ్ళకి కనీసం కుర్చీ లేయడానికి లేదా? వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా దళితులు. దళితులని గర్వంగా మీ సెక్రటరియట్ మీది అని చెప్పగలిగే స్థాయి చూపించగలగాల. ఎక్కడ ఉన్నదా? ఉన్నదా? అంటే ఈ మార్పులు రావాలంటున్నాం. మేము ఏమంటలేము. మేము వాళ్ళని కూర్చోబెట్టి బీర్లు బిర్యానీ ఏమంటలేము, గండపిండారాలు దొరకమంటలేము. లేకపోతే వాళ్ళు కష్టం చేయకున్నా, శ్రమ చేయకున్నా, వాళ్ళు ఉత్పత్తి చేయకున్నా, ఉత్పత్తిలో భాగస్వాములు కాకున్నా వాళ్ళకి ఏదో కూర్చోబెట్టి ఈ దిక్కుమాల పెన్షన్ ఏమంటలేము. మేము అడుగుతున్నది అలా ఒక్కటే, ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి. మీరు నన్ను రెస్పెక్ట్ చేయకపోతే నేను నిన్న రెస్పెక్ట్ చేస్తాను. అంటే అది కావాలని కోరుకునే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉత్తర తెచ్చుకోలే. ఏదో భౌగోళికంగా నువ్వు 1,18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని చేయమనడం కాదు రాష్ట్రం తెచ్చుకున్నది. ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల యొక్క గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి, ఆవిష్కరించేటువంటి రాష్ట్రం కావాలని కోరుకున్నాం. ఇవాళ మనము అప్పుల పాలైనాం, ఏం లేదు, సంపద లేదు. ఓకే, లేదు కదా. ఇప్పుడు మన కుటుంబం ఉంటుంది. మనం ఏదో అనుకోకుండా తుఫాను వచ్చింది, భూకంపం వచ్చింది, లేకపోతే ఏదో పెద్ద ప్రమాదం జరిగింది, ఏదో నష్టం జరిగింది. అందరు కూర్చొని మాట్లాడుకొని ఇది ఉన్నది ఇది లేదని మాట్లాడుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోరా? చేసుకుంటారు కదా. ఆ ప్రయత్నం జరగాలంటున్నాం. అంతేగాని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో అనుకూలం అని కాదు. మేము అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మేము చెప్పేది ఒకటే, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్లోనే ఇన్నే ఆకాంక్షలు ఉన్నాయి. నాకు వేరే ఆకాంక్షలు లేవు. కొత్తగా ఏందో వేరే ఆకాంక్షలు లేవు నాకు. నేను అది కావాలా, ఇది కావాలా, అట్లా కావాలా, ఇట్లా కావాలా. ఏదో ఈ జీవితం ఏమున్నది ఆడ? ఒక చిన్న జీవితం ఇది. 60-70 ఏళ్ళ జీవితానికి ఏమున్నది ఆడ? ఓకే, ఇప్పుడు దీంట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తున్నామని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వం పెట్టిన దానికి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటారు? అసలు ఏమి లేదు వ్యత్యాసం. అది తెలంగాణ తల్లి ఏదనుకుంటే అదేనే, ఏదనుకుంటే అదేనే. ఇప్పుడు మనము సపోజ్ ఉన్నది, మనము బుద్ధుని ఎవరన్నా చూసినావా? మనం చూడలేదు. ఫలానా రూపం బుద్ధుడు అంటే మనం పోయి దండం పెట్టుకుంటలేమా? పూజిస్తలేమా? గౌరవిస్తలేమా? విగ్రహాలు పెట్టుకుంటలేమా? బిర్సాముండా ఎట్టున్నాడు ఎవరికి తెలుసు? అల్లూరి సీతారామరాజు ఈరోజు నవేలకైతే, ఈరోజు చిత్రకారులకైతే లేదు కదా. కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ చరిత్రకి యేసుక్రీస్తు ఎవరు చూసిండు? అల్లాని ఎవరు చూసిండు? రాముడిని ఎవరు చూసిండు? ఇట్లా అంటే అట్లనే అనుకున్నారు. సీతని ఎవరు చూసిండు? మరి ఇంతకుముందుకున్న బొమ్మను మార్చి ఇప్పుడు ఇదే తెలంగాణ తల్లి విగ్రహం అని ప్రజలు నమ్ముతారా? ఏమున్నదా? దాంట్లో నమ్మినా నమ్మకపోయినా ప్రజలకు వచ్చేది ఏందా అంటున్నా. ఇంతకుముందున్న తెలంగాణ తల్లి వాళ్ళు ఏమైనా వచ్చిందా? ఇప్పుడు వచ్చే తెలంగాణ తల్లి వాళ్ళు ఏమైనా వస్తుందా? అరే, నా తల్లి రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రి మొదలు కష్టం చేసింది. ఇవాళ నా తల్లి అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలతోటి
బాధపడుతున్నది నా తల్లికి మీరు ఏదైనా చేయండి అని ప్రజలు అడుగుతున్నారు. కానీ తెలంగాణ తల్లి అందంగా ఉంటుంది ఉంటే ఏంది? తెలంగాణ తల్లి అందంగా ఉండగా నా తల్లి అందంగా ఉన్నదా? నా తల్లి అందమే నాకు గొప్ప. నా తల్లి యొక్క బతుకువే, నా తల్లి యొక్క జీవనమే నాకు గొప్ప. అదే నా బాధ్యత. అది వదిలిపెట్టి ఊరికే ఎమోషనల్ ఇది దీంతో ఏమి కాదు. ఎప్పుడు కూడా సెంటిమెంట్ అయినా ఎమోషన్స్ అయినా కొంతకాలం పనిచేస్తాయి, ఎక్కువ కాలం పనిచేయవు. మనము భూమి విడిచి ఏదో పోతుంది. ఎన్ని సంవత్సరాలు బతుంది ఒక రాకెట్ పోతుంది. ఎన్నెన్నో మనుషులు కూడా పోతారు. ఎన్ని రోజులు ఉండగలుగుతారా? మనము ఇక్కడ నుంచి మనం బెలూన్లో వదులుతాం మనం పైకి. ఎన్ని రోజులు ఉంటుంది? అది కొంతకాలం ఉంటుంది. దాంట్లో గ్యాస్ నింపి ఉంచినంత కాలమే ఉంటుంది. తర్వాత సంవత్సరం ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎక్కడ రావాలి? మళ్ళీ నెల మీదకి పతంగ ఎక్కడికి వస్తుంది? నెల మీదకి. దాన్ని చూసి ఆనందపడతాం, కేరింతలు వేస్తాం, ఎన్నెన్నో ఇది చేస్తాం. దానికోసం ఎంతో గొడవ పడతాం. కానీ ఆఖరికి ఎక్కడ రావాలి? పతంగి భూమి మీదకే కదా. అంతే కదా. ముఖ్యమంత్రి 9.5 ఏళ్ళు చేసినావు, ఇవాళ ఎక్కడున్నావు? ఇంటికాడ. నువ్వు ఇవాళ మొదటోడివా చివరోడివా? వీళ్ళు మొదటోళ్ళు కాదు, చివరోళ్ళు కాదు. ఎంతమంది చూసినాం? నడుస్తూనే ఉంటుంది. ఈ సమాజం ఇట్లనే నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ఒక బాధ్యత, గొప్ప బాధ్యత, ప్రజలిచ్చిన బాధ్యత. నోరు లేని ప్రజలు ఇచ్చిండ్రు, నమ్మకంతో ఇచ్చిండ్రు, ఆశతో ఇచ్చిండ్రు, గౌరవంగా ఇచ్చిండ్రు. ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఎప్పుడు కూడా పాలకులు అనేవాళ్ళు భయంతో, భక్తితో, బాధ్యతతో ఉండాలి. ఈ పాలకుల జీవనికైనా భయం ఉందా, భక్తి ఉందా, బాధ్యత ఉందా? ఏమున్నది చెప్పండి? ఎక్కడైనా ఉందా వాళ్ళకి? ఒకవేళ ఎమ్మెల్యేలు ఇప్పుడు 60 రోజులు అయింది ఎమ్మెల్యేలు, ఇంకా వాళ్ళు బోకెలు, శాలువలు, విందులు, వినోదాలు తిరుగుతుండ్రు. కానీ ఏ ఎమ్మెల్యేలైనా ఏదో ఒకరిద్దరు పోవచ్చు స్కూళ్ళకు పోయి, ఈ స్కూల్ ఎందుకు బాగలేదు, ఈ స్కూల్లో ఏం కావాలి, మేమేం చేయాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? నేనైతే ఎక్కడ న్యూస్ చూడలే. ఒక హాస్పిటల్ పోయి ఈ హాస్పిటల్ ఇప్పుడున్న ఏంటి, కావాల్సినవి ఏంటి, ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఉన్నాడా, మంత్రి ఉన్నాడా? ఏమైనా విందులు, వినోదాలు, ఆడంబరాలు, బోకెలు, శాలువలు, ఈ తప్ప ఏమున్నదాడా? సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈక్వేషన్ ఎలా ఉండబోతుంది అంటారు తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కొత్త ప్రభుత్వం కాబట్టి, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక సానుకూలమైన వాతావరణం. సరే, 6 గ్యారెంటీలు అంటారు, ఇది ఒక పెద్ద హంబక్. ఇది ఇప్పుడు కాదు, ఇంక సంవత్సరానికి కూడా అమలు కావు, అది వేరే విషయము. కానీ ఎంతో కొంత ప్రజలకు ఏంటంటే, గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత క్యాబినెట్, గత మంత్రులు చేసినటువంటి దుర్మార్గాలని ఇప్పటిప్పుడు మర్చిపోరు. మామూలు విధ్వంసం కాదు అది. నాకు తెలిసినంత వరకు, నాకున్న చరిత్ర అధ్యయనం ప్రకారము తెలంగాణలో ఎప్పుడు జరిగినంత విధ్వంసం జరిగింది. మనం నిజాం కాలం గురించి మాట్లాడుకుంటాం, దానికి ముందు ఇంకా అషబ్జాయిలు, మొఘలుడు, మంచి చెడ్డ ఇతరుల గురించి ఏదో మాట్లాడుకుంటాం. కానీ అప్పుడు కూడా ఇంత జరగలేదంటారా? జరగలేదు. వాడు నిజాం పోతూ వాడు ముడ్డికి కట్టుకొని పోలే భూమి అంతా. వాని పేరుతో ఉన్న పైగా భూములు, వాని బంధువుల పేరుతో ఉన్న భూములు, సర్ఫకాజ్ భూములని ముడ్డి చుట్టూ కట్టుకొని పోలే, ఎవడు కట్టుకొని పోలేడు. ట్యాంక్ బండ్ ఇక్కడనే వదిలిపెట్టిపోయింది కదా. ఇలా సెక్రటరియట్ అంటే అసెంబ్లీ, ఇప్పుడు కూర్చున్న వాళ్ళ అసెంబ్లీ ఎవడు కట్టాడు? హాస్పిటల్, మన ఉస్మానియా హాస్పిటల్ ఎవడు కట్టాడు? హైకోర్టు ఎవడు కట్టాడు? అంటే గతంలో జరిగిన విధ్వంసం ఓన్లీ 10 ఏళ్ల పాలనలో జరిగింది. భయంకరంగా, మామూలుగా సంపద విధ్వంసం. ఇసుక పోయిందా? కొండలు గుట్టలు పోయినాయా? నీళ్లు పోయినాయా? అటవీ సంపద పోయిందా? ఏముంది చెప్పండి? ఇక్కడ ఏముందని చెప్పుకోవడానికి? ఇది మేము సంపద కోసం అప్పులు చేసినాము, సంపద సృష్టించినాం అంటే ఏం సంపద సృష్టించిండ్రు చెప్పుకోవడానికి కూడా మేము ఈ ఒక 500 స్కూళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దినాం. గురుకులాలు పెడితే అన్ని గవర్నమెంట్, అది ఎవరో ప్రైవేట్ బిల్డింగ్లలో పెడుతుంది, ఇంకెక్కడైనా పెడుతుంది, ఏదో చేస్తుంది. కస్తూర్బాయి కానీ, మోడల్ స్కూల్ కానీ, అది ఎంత కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తోటి వచ్చిన దాంట్లో భాగం అది వీళ్ళది కాదు.
ఉమ్. మోడల్ స్కూల్ కానీ కస్తూర్బాయ్ స్కూల్ కానీ ఇది వీళ్ళ స్కీమ్. వీళ్ళది ఏంది ఓన్లీ గురుకులాలు పెట్టిండ్రు మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతోటి, లేకపోతే మైనారిటీ గురుకులాలని ఇట్లేదో కొన్ని పెట్టిండ్రు. కానీ ఆ, ఈ కస్తూర్బాయ్ కానీ మోడల్ స్కూల్ కానీ ఇది వీళ్ళ పథకం కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినావు గజ్జప్పు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఉందంటారు పార్లమెంట్ ఎలక్షన్స్లో. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడైతే ప్రజలు ఇప్పటికిప్పుడు ఆ, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి వ్యతిరేకంగా భావించి ఇంకెవరికో అంటే మళ్ళా టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఓట్లేసే అంత పరిస్థితి అయితే ఇప్పుడు కనపడతలేదు. అట్లా బీజేపీ కూడా ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే కేంద్రాన్ని చూపెట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని చూపెట్టి, మోడీని చూపెట్టి బీజేపీ కేసీఆర్ ఏమన్నా ఒకటే పరిస్థితి కనపడుతుంది అంటారు. ఈయన అయితే అన్న వాళ్ళు కానియరు, బీజేపీ వాళ్ళు రానియరా? ఎందుకంటే రేపు వాళ్ళకి ఇక్కడ స్పేస్ కావాలి. ఇంకెన్ని రోజులు కేసీఆర్ని పెట్టుకొని కేసీఆర్ తోటి ఆలింగనం చేసుకుంటూ చట్టాపట్టాలు వేసుకొని తిరిగితే వాళ్ళు ఎప్పుడున్నా తోకగానే మిగిలిపోతారు. అట్లా కాకుండా ఉండాలంటే వాళ్ళు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి లేకుండా చేసుకుంటూ పోతున్నారు. అసలు ఫెడరల్ వ్యవస్థ వద్దనేది ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఓకే. కాబట్టి ఫెడరల్ వ్యవస్థ వద్దన్నప్పుడు ఇంకా ప్రాంతీయ పార్టీ ఎందుకు బతకనిస్తారు? గత్యంతరం లేక కొన్ని దగ్గర వాళ్ళు ఏదో అట్లా నడవనిస్తుండ్రు. కానీ రానున్న రోజుల్లో ఫెడరల్ వ్యవస్థ ఉండదు, ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇంకా నీకు ఈ మన ఈయనతోటి చంద్రశేఖర్ రావు తోటి ఇంకా చట్టపట్టాలు వేసుకొని తిరిగే ఆస్కారం ఎక్కడుంటుంది, అవకాశం ఎక్కడుంటుంది? వాళ్ళు 1-to-1 కోసం ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ ఇది ఇప్పుడు చూసినాం కదా, మనం మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాళ్ళే వచ్చిండ్రు, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వర్సెస్ వాళ్ళు, రాజస్థాన్లో కాంగ్రెస్ వర్సెస్ వాళ్ళే వచ్చిండ్రు. ఆ ప్రయత్నంలోనే వాళ్ళు ఉంటారు. కానీ ఇంకా ఈయన ఏదో నా ఉద్దేశం ప్రకారం అయితే 24 రేపు 20 ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వస్తే ఫస్ట్ దెబ్బ కొట్టేది బీఆర్ఎస్నే, కాంగ్రెస్ని కాదు. ఫస్ట్ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టిన తర్వాత, ముక్క చెక్కలు చేసిన తర్వాత, మూలిగే నక్కలెక్క చేసిన తర్వాత, దేని పనికిరాని శ్మశాన వాటిక కూడా పనికిరాని స్థితిలో చేసి పడేసి అప్పుడు నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ మీద పడతారు. ఓకే. అండ్ ఫైనల్గా మర్చిపోయినా, అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత డిమాండ్ చేస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? ఇక కవితమ్మ డిమాండ్ని నేను నాలాంటి వాడు మాట్లాడితే అది ఒక రకంగా ఆమెకి పై స్థాయి తీసుకుపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ పూలే విగ్రహమా లేకపోతే అంబేద్కర్ విగ్రహమా, ఇప్పుడు విగ్రహాలు పెట్టిండు ఇక్కడ. ఓకే. విగ్రహాలు పెట్టిండు కదా, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. కొత్త సెక్రటరియట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేసిండ్రు. మరి గెలిచిండ్రా? ఈ విగ్రహాలతోటి అసలు ఈ ఆడంబరాలను ఏవైతే ఉంటాయో, ఏది జయంతులు వర్ధంతులు, ఈ మహనీయులకు చేసే ఆ జయంతులతోటి వర్ధంతులతోటి ఏమీ కాదు. ఆ రోజు వచ్చి ప్రజలు ఏదో పాల్గొంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూసినాం కదా, ఎంఆర్పిఎస్ ఉద్యమం చూసినాం, మాల మానాడు చూసినాం, తుడుందెబ్బ చూసినాము, లేకపోతే నంగారవేరి చూసినాము, కులాల పేరుతో ఎన్నో ఉద్యమాలు చూసినాం. ఆ కులపోలు గెలుస్తారా? ఓట్లు వేస్తారా? అది ఎప్పుడు కూడా ఇటువంటి అన్నీ కూడా ఏదో మీడియా కన్జంప్షన్ కోసం మాత్రమే పనిచేస్తాయి. నిజమైన ప్రేమ లేదంటారా? ఏం ప్రేమ ఉన్నది చెప్పారు? ఈ ప్రేమ అంటే ఏంది? ఆయన ఆశయాలు నెరవేర్చడం ప్రేమ. ఇవాళ అంబేద్కర్ వాదులు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఉత్త జపం చేయడం కాదు. ఏదైతే క్రీస్తు మతం వాళ్ళు, అల్లా మొక్కేటోళ్ళు, భగవద్గీతని, రామాయణాన్ని మొక్కేటోళ్ళు అంతా కూడా నువ్వు మొక్కడం కాదు చేయాల్సిన పని. నీవు ఎదుటి మనిషిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ఎదుటి మనిషిని మనిషిగా చూస్తున్నావా లేదా? అసలు మన సమాజంలో ఇన్ని అంతరాలు పెట్టుకొని నిచ్చెనమెట్ల సమాజం ఇట్లా తయారైన తర్వాత ఇంకా ఇక్కడ మనిషిని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉండి నీకు పూలే విగ్రహం పెట్టాలి కదా, ఓకే పెడతారు. ఫస్ట్ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ వంట మనిషిని నీ టేబుల్ మీద పక్కన కూర్చోబెట్టుకొని తింటావా చెప్పు? నీ డ్రైవర్ని నువ్వు ఎక్కడికైనా పోయిన కాడా నీతో సమానంగా కూర్చోబెట్టుకొని తినగలుగుతావా చెప్పు? ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేని, గౌరవించలేని, అభిమానించలేని మనిషి అనే 3 అక్షరాల
కోణంలో చూడలేనటువంటి వాళ్ళము అంబేద్కర్ విగ్రహాలు, పూలే విగ్రహాలు, భగత్ సింగ్ విగ్రహాలు, లేకపోతే యేసుక్రీస్తు విగ్రహాలు, అల్లా విగ్రహాలు, లేకపోతే ఇప్పుడు ఏదో అక్కడ రామాయణం కట్టినాము, ఏదో చేసినాము, లేకపోతే మార్క్స్ విగ్రహాలు, లెనిన్ విగ్రహాలు, మావో విగ్రహాలు పెడితే విగ్రహాలతోటి కాదు ఇది. మార్క్స్ జయంతి చేస్తావు, తెల్లారి నుంచి పోయి మళ్ళీ పూర్తి విధవ పనులు చేస్తావు, తెల్లారేందుకు అదే రోజు ఏమొస్తుంది? మన ఇంట్లో పోయేదా అన్ని ఫోటోలు ఉంటాయి, అంబేద్కరు, లెనిను, మార్క్సు, మావో, పూలే, బుద్ధుడు అందరి ఉంటాయి, కానీ మనం చేసే అన్ని విధవ పనులు ఉంటాయి. అదేదో ఏం చేసినా చేసినప్పటి వరకే అంటారు. ఏం లాభం? ఫోటోలను చూసి మురచడానిక, చౌరస్తాల విగ్రహాలను చూసి మురచడానిక, ఆడపోయి సెల్ఫీలు దిగడానిక? బుద్ధుని విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం పెట్టినప్పుడు కూడా చాలామంది చనిపోయారు కూడా, అయినా పెట్టినావు. ఏంటిది? మనం వాళ్ళ ఆశయాలు ఎక్కడున్నాయి? బుద్ధుని యొక్క ఆశయాలు ఉన్నాయా? విగ్రహం పెడితే అయిపోద్దా? బుద్ధుని ఆలోచన ఉందా? బుద్ధుని ఆలోచన తగ్గట్టు పాలన ఉందా? మరి ఆ జ్ఞానోదయం కలిగిందా మనకి? ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినాం, పెడితే ఏంది? ఇవాళ ఇంద్ర వెళ్ళిపోయి వచ్చిండు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అంతా పోయి వచ్చిండ్రు. అక్కడ పోయి ఏంటిది మీరు ఆడ చేసింది? ఆదివాసులకు ఏమైనా చేసిండా? ఆదివాసి ప్రజలకు ఏమైనా చేసిండా? ఆదివాసీ గూడాల్లో నీళ్ళు లేని వాళ్ళకి నీళ్ళు ఇస్తారా? చదువు లేని వాళ్ళకి చదువు చెప్తారా? లేకపోతే అక్కడ వాళ్ళకి కనీస వైద్య సౌకర్యాలు లేని వాళ్ళకి ఏమైనా ఇస్తారా? ఈరోజు కూడా పురుటి నొప్పులతోటి, గర్భస్రావంతో తల్లి బిడ్డ చనిపోయే రోజులు ఇంకా ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం మనం. కాళ్ళకు చెప్పులు లేనోళ్ళు, నెత్తికి నూనె లేనోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ ఇంకా ఈరోజు కూడా. కనీస పౌష్టికాహారం లేక విలవిలాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ మనం ఏం చేయకుండా నేను ఆ విగ్రహం పెట్టినా, ఈ విగ్రహం పెట్టినా, లేకపోతే ఆడపోయి దండం పెట్టుకొని వచ్చినా, వర్ధంతులు చేసినా, జయంతులు చేసినా ఏం వస్తుంది దీనివల్ల? గద్దరన్న పేరుతోటి ఇప్పుడు ఏదో నంది అవార్డు తీసేసి పెట్టారు, రేపు ఉగాది పురస్కారాలు చేస్తారు. గద్దరన్న ఆశయాలు, గద్దరన్న ఆలోచన విధానం, గద్దరన్న ఆశయాలు ఉండాలా, ఆచరణ ఉండాలా, లేకపోతే ఆయన సిద్ధాంతం ఉండాలా? సిద్ధాంతం అంటే పక్కన పెడదాం, పెద్దది అది. ఆశయాలను ఉండాలి కదా. సమసమాజ స్థాపన కోసం ఆయన ప్రయత్నం చేసిండు, సాంఘిక సామాజిక న్యాయం కోసం పనిచేసిండు, కులవర్గ రహిత సమాజం కోసం పనిచేసిండు. ఈ నిచ్చెనమెట్ల సమాజం పోవాలన్నారు. ఈ సమాజంలో ఏదైతే 4 వర్ణాలుగా విభజించిండో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణ వ్యవస్థ ఉందో అది పోవాలని ప్రయత్నం చేసిండు. అంటరానితనం పోవాలని ప్రయత్నం చేసిండు, శ్రమదోపిడి పోవాలని ప్రయత్నం చేసిండు. అది ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన. మరి ఆయన ఆశయానికి తగ్గట్టు, ఆలోచన తగ్గట్టు ఏమన్నా ఉన్నదా? సో మొత్తం మీద విగ్రహాలతోనే ఏం కాదంటారు? ఏది కాదు. ఇప్పుడు 75 ఏళ్ళ నుంచి పెట్టుకుంటూ వచ్చినాం, ఏమైంది చెప్పండి? అంబేద్కర్ విగ్రహం అయితే పెట్టిండు కదా, 125 అడుగుల విగ్రహం పెట్టిండు కదా, గెలిచిండా? దేవాలయాలు కట్టిండు. ఇప్పుడు అక్కడ ఏంది, యాదాద్రిలో ఆ పేరేం మార్చేసిండు, దాని మీద పెద్ద గొడవ అది. అక్కడ దాని మీద బొమ్మను కూడా పెట్టుకుండు, ఏదో చేసిండు, అక్కడ విగ్రహం పెట్టిండు. పెడితే ఏమైంది? నీ ప్రభుత్వం వచ్చిందా? కనీసం ఏ నియోజకవర్గ పరిధిలో అయితే యాదాద్రి ఉందో ఆ ఎమ్మెల్యే కూడా గెలవపాయి కదా నీ పార్టీ తరఫున. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఆడంబరాలకు చేసుకుని మొదటి నుంచి చెప్పిన కాళేశ్వరం, సెక్రటేరియటు, యాదాద్రి, ఈ 3 కేసీఆర్కి ఉరుతాళ్ళు కాబోతున్నాయని నేను దాదాపుగా 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఇప్పుడు అదే అయిందంటారా? అదే అయింది కదా, అంతే కదా, ఇంకెవరేమన్నా ఉన్నదా? సో థ్యాంక్ యూ సార్. ఇది రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు అంటారు కదా. చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలంగాణ రాజకీయం.